यूनाइटेड उर्दू न्यूज़ में आप तमाम का खैर मकदम है। रियासती वज़ीर बल्दी नस्म व नस्क व शहरी तरक्यात (IT) के तारक रामाराव ने आदिलाबाद में बहुत जल्द IT पार्क कायम करने का तयक्कुन दिया। आदिलाबाद में BDNT लैब के दौरे और IT मुलाजमीन से मुशावरत के बाद मुनक़दा एक प्रोग्राम से खिताब करते हुए रियासती वज़ीर KTR ने कहा कि IT सनतें अब दूसरे दर्जे के शहरों तक आ रही है। ये चीफ मिनिस्टर के चंद्रशेखर राव की जानिब से रूरल टेक्नोलॉजी पॉलिसी को मौसर तौर पर नाफिज करने की वजह से मुमकिन हो पाया है। इस पॉलिसी को नाफिज करने की वजह से IT सनतें अब दूसरे दर्जे के शहरों को आ रही है। उन्होंने कहा कि खम्मम, वरंगल, करीमनगर, महबूबनगर, नलगुंडा और महबूबाबाद जैसे अजला में IT पार्क्स पहले ही कायम किए जा चुके हैं। हुकूमत की हौसला अफजाई और ताउन की वजह से IT सेक्टर में तोसी हो रही है। KTR ने कहा कि आदिलाबाद जैसे टाउन तक IT में तोसी बहुत बड़ी बात है और ये हमारे लिए मसरत का बाइस भी है। मुलाजमीन यहाँ से अमेरिकी कंपनियों के साथ काम कर रहे हैं। BDNT लैब इमारत की तामीर के लिए 1.5 करोड़ रुपए मंजूर किए गए हैं। చిన్నప్పటి నుంచే అట్లా కాదు నువ్వు తక్కువ ఆలోచించాలి, తక్కువ ఉండాలి, ఉద్యోగం చేయాలి, ఇంకోని కింద పని చేయాలి, అప్పు తీసుకోవద్దు, ఎక్కువ చదువుకొని ఏం చేయాలి, పోయి మళ్ళా నౌకరు చేయాలి, ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ జాబ్ అయితే మంచిది, లేదా ప్రైవేట్ జాబ్ అన్న మంచి జాబ్ కావాలి, మంచి క్యాంపస్ లో కోవాలి, ఇదే చెప్తారు తప్ప సొంతంగా నేను 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నాకెందుకు ఉండొద్దు అనే ఆలోచన మాత్రం రానియలేదు చిన్నప్పటి నుంచి. ఎందుకో ఇండియాలో అవొకటి ఉంది. గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా ఇన్స్టా కావచ్చు, ఇదేదైనా మనకు రాని ఆలోచన, ఇదేదో అద్భుతమైన మనకు అర్థం కాని బ్రహ్మ పదార్థమా? ఇలా ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా సింపుల్ ప్రోడక్ట్సే కదా, ఎవరికి అర్థం కాని గొప్పదేం లేదు. మరి ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో గొప్పగా గర్వపడిపోతుంటాం, పేపర్లలో రాస్తుంటారు. సుందర్ పిచాయ్ ఎవరైనా, సత్య నాదెల్లా, పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ CEO, ఈ మధ్యన ఒక స్టార్ బక్స్ CEO ఒక ఆయన ఎవరైనా పేరు చెప్తారు? ఆయన పేరు లక్ష్మీనారాయణ నరసింహన్. షనేల్ అని ఒక బ్రాండ్ ఉంటది, లగ్జరీ బ్రాండ్, దాని CEO తెలుసా ఎవరో? లీనా నాయర్. వీళ్ళందరూ ఇండియన్సే, ఇక్కడ చదువుకొని ఇక్కడనే చదివి ఈడికెళ్ళి ఉన్నత విద్య కోసం ఇంకొక అడిగి పోయిన వాళ్ళు. సరే, ఇవందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పినవి మీరు విన్నారు. వీళ్ళందరూ CEOలు, ఆ కంపెనీకి చైర్మన్లు, CEOలు వాళ్ళందరూ ఉన్నారు. కానీ మీలో ఎవరైనా ఈ ఇన్స్టా లాంటిది, గూగుల్ లాంటిది, మైక్రోసాఫ్ట్ లాంటిది, లేదా మన ఫేస్బుక్ లాంటిది కనిపెట్టిన ఒక్క ఇండియన్ పేరు చెప్పగలుగుతారా? ఎవరన్నా ఒకరు ఉన్నారు? అసలు ఒక ఇండియన్ తయారు చేసిన ఉత్పత్తి, ఒక వస్తువు లేదా ఒక ప్రోడక్ట్ ప్రపంచమంతా గుర్తించి ఇన్స్టా లాగా, వాట్లాగా, గూగుల్ లాగా, యాహూ లాగా ఒకటన్నా ఉందా? మరి మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. మరి 140 కోట్ల మంది మనందరం ఇంకోని కింద పోయి పనిచేద్దాం, ఎప్పటికంతేనే ఇక మన బతుకు. మన దగ్గరికి అమెరికా జనాభా ఎంత? 35 కోట్లు, 36 కోట్లు. మన 3వ వంతు కూడా ఉండడు, వాడు పావులా కూడా ఉండడు. మరి అమెరికా దేశంలోనేమో ఒకటే బే ఏరియా నుంచి, ఒకటే సిలికాన్ వ్యాలీ నుంచి గిన్ని రకాల ప్రపంచాన్ని ఆకర్షించే ఉత్పత్తులు వస్తున్నాయి. మరి మనం ఎంతసేపు గానుగెద్దు లెక్క ఇంకోల కింద పనిచేద్దామా, లేక మనం కూడా ఇట్లాంటి ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేద్దామా? ఎందుకంటున్నా అంటే, మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే, నేను అమెజాన్లో, మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో జాబ్ కొట్టడమే నా జీవితం ఎందుకు కావాలి? నేనెందుకు ఇన్నోవేట్ చేయొద్దు? నేనెందుకు ఆలోచించొద్దు? ఇన్నోవేషన్ అంటే అదేదో ఎవరికో అర్థం కానిది, మనకు సంబంధం లేనిది కాదు. దైనందిన జీవితంలో, మనం ప్రతిరోజు జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు. ఇన్నోవేషన్ అంటే ఒక గూగుల్ కనిపెట్టుడే ఇన్నోవేషన్ కాదు. గూగుల్ పెట్టినప్పుడు కూడా ఒక చిన్న గరాజ్ లోనే స్టార్ట్ అయింది. అది కూడా అది పెరిగి దాని ఆ ప్రోడక్ట్ లో దమ్ముంటే ఇక్కడ దాకా వచ్చింది. हमारी हिम्मत अफजाई के लिए इस चैनल को सब्सक्राइब करिए, वीडियो को लाइक करिए और शेयर करिए।